దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 20th ఆగస్ట్ 2026 మీ అందరికీ యేసు ప్రభువారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. ఎఫిషియన్స్ చాప్టర్ 5 verses 8 and 9. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వెలుగు సంబంధులము. పూర్వమందు ఏమై ఉన్నాము? చీకటై ఉన్నాము. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, రక్షణ పొందుకున్న నీవు వెలుగులో నడవాలి. యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించిన నీవు వెలుగులో నడవాలి. వెలుగులో నడవడం అంటే 3 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి: మంచితనము, నీతి, సత్యము. వెలుగులో నడవడం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మంచితనాన్ని కనపరచాలి. వెలుగులో నడవడం అంటే నీతి ఫలమును ఫలించాలి, నీతిని కనపరచాలి. వెలుగులో నడవడం అంటే సత్యమును ఎన్నుకోవాలి, సత్యంలో నడవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది దేవునికి ఇష్టమైనది. క్రొత్త నిబంధనలో ఉన్న మనము, రక్షణ పొందుకున్న మనము చీకటిలో కాదు, వెలుగులో నడవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ క్రియలు ఎలాగున్నాయి? అవి మంచి క్రియలా, చెడ్డ క్రియలా? మీ యొక్క స్టాండింగ్ నీత, లేక మీరు పాపులన్నీ స్టాండ్లో ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమును అనుసరించి నడుచుచున్నారా, లేక అసత్యంలో ఉన్నారా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము వెలుగులో ఉండి చీకటిలో నడిచినట్లా మనము అవమానం తీసుకొస్తున్నాము. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. For ye were sometimes darkness, but now are ye light in the Lord. Walk as children of light. For the fruit of the Spirit is in all goodness and righteousness and truth. So what is light? Goodness, righteousness and truth. So today you have been asked to walk in light. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వెలుగు సంబంధులను చెప్పుకుంటూ చీకటిలో నడవడము, ఇదే వేషధారణ, ఇదే మోసము. వెలుగు సంబంధులై ఉన్నప్పుడు మన జీవితము ద్వారా వెలుగే కనపడాలి, వెలుగే ప్రకాశింపబడాలి. అప్పుడే పరలోకమందున్న మన తండ్రి ప్రజలు మహిమపరచడం మొదలు పెడతారు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము వెలుగు సంబంధులము. వెలుగు సంబంధులము అనగా 3 విషయాలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మంచితనమును కనపరచాలి, గుడ్నెస్. రెండవది నీతి, రైచియస్నెస్. మూడవది సత్యము, ట్రూత్. ఈ 3 నీవు కనపరిచినప్పుడే వెలుగులో నడుచుచున్నావు. కాబట్టి దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగునుగాక. వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. Walk as children of light. Don't walk as children of darkness. దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. हिंदी में पढ़ेंगे एफिसियों का पत्र, उसमें 5 अध्याय और 8 और 9 वचन पढ़ रहे हैं. एफिसियों का पत्र, उसमें 5 अध्याय और 8 और 9 वचन ऐसा लिखा हुआ है कि हम
हम ज्योति के बच्चे हैं। पढ़ेंगे, हिंदी में पढ़ेंगे। यह है इसलिए कहा रहा हूँ कि एक समय था जब तुम अंधकार से बर थे, किंतु अब तुम प्रभु के अनु अनुयायी के रूप में ज्योति से परिपूर्ण हो। इसलिए प्रकाश पुत्रों का सा आचरण करो। हर प्रकार के धार्मिकता, नेकी और सत्य में ज्योति का प्रतिफल दिखाई देता है। प्रभु को बहुत धन्यवाद। परमेश्वर कहते हैं हम ऐसा जीवन जीना चाहिए। हम हम प्रकाश पुत्रों का सा आचरण करें। प्रकाश पुत्रों मतलब कौन है? हर प्रकार की धार्मिकता, नेकी और सत्य में जीना चाहिए। बहुत बहुत ही प्रमुख चीज है ये। ज्योति में चलना मतलब, ప్రకాశ్ పుత్రం की तरह चलना मतलब हमें क्या करना चाहिए? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము వెలుగు సంబంధులుగా జీవించాలి. అప్పుడే దేవుని రాజ్యము కట్టబడుతున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రము. మేము వెలుగు సంబంధులుగా జీవించటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా తండ్రి, చీకటి సంబంధమైన వ్యక్తులుగా మేము ఉండక నాయన తండ్రి, వెలుగు సంబంధులుగా మేము జీవించటకు నాయన తండ్రి, నీ రాజ్యము కట్టబట్టుకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. జాబ్స్ చేసిన వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవతని బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించిన స్తోత్రములు, చదువుకుంటున్న వారు చదువంతట్లో మీ తోడుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి, పరిశుద్ధ తండ్రి నాయన, మంచిగా చదువుకుంటూ కృప దయచేసిన స్తోత్రములు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధులతో కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసం, ఇక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.